హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు? మా ఇంట్లో అయితే దోశలండి. నేను వేసిన దోశలు మా వారికి అసలు నచ్చలేదంట. ఆయనే వచ్చి నేను వేసుకుంటాను, నువ్వు వేస్తే దోశలు కాలట్లేదు ఏం లేదు అన్నట్టు వచ్చి ఆయనైతే దోశలు వేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారో చూడండి. ఒక్క దోశ వేయడానికి మినిమం 15 మినిట్స్ టైం అయితే తీసుకున్నారనమాట. అది కూడా మామూలు దోశ వేయట్లేదండో, ఎగ్గు దోశే వేస్తున్నారు. నేను వేసిన దోశలంట ఆయనకంటే ఎర్రగా రావట్లేదంట. అంటే నేనేంటంటే ఎక్కువ కాల్చను, మామూలుగానే వేస్తాను. పిల్లలు వాళ్ళు తినాలి కదా, మెత్తగా ఉంటే బాగుంటాయి అన్నట్టుగా వేస్తాను. ఆయనకేమో క్రిస్పీగా కావాలంట. క్రిస్పీగా నేను వేస్తాను చూడు ఎగ్ ఆమ్లెట్ అన్నట్టుగా వచ్చి వేస్తున్నారండి. దోశలు అయితే బాగానే వేస్తున్నాడు మామూలుగా అయితే. ఇప్పుడు దాని మీద ఎగ్ అయితే వేసాడు. ఎగ్ వేసి దాని మీద ఆయిల్ వేస్తాడు చూడండి. మీరందరూ అసలు సగం ఆయిల్ పొయ్యి మీద ఉంటే సగం ఆయిల్ పెనం మీద ఉంది, అలా వేస్తున్నాడు. ఇలా కనుక ఈయన దోశలు వేసి వంట చేస్తే మాత్రం కేజీ వారం వచ్చే ఆయిల్ 2 రోజులకే అయిపోతుంది అనమాట. ఇంకేం లేదు, ఆయన సంపాదన మొత్తం ఆయిల్లోనే అయిపోతుంది. అయినా మా వారు ఎంత మంచోరో చూడండి. నాకు దోశ వేయటం రావట్లేదని చెప్పేసి తిట్టుకోకుండా అరవకోకుండా ఆయనే నేను నా స్వయంగా నా చేతులతో చేసుకున్నాను, పక్కకి జరగమ్మా అని పద్ధతిగా చెప్పి దోశ అయితే వేసుకుంటాను కదా. నేను చాలా లక్కీగా ఆ విషయంలో. సరే అండి, ఇప్పుడైతే దోశ అయితే వేసేసాడు. దాన్ని అయితే తిప్పి వేయడానికి చూస్తున్నాడు. నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటంటే అది ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. మా బాబుకి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా. ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్కి అయితే వెళ్ళారు మా వారు తీసుకురావడానికి పారాసెటమాల్ సిరప్. అయితే ఆ మెడికల్ షాప్ వాడు ఏం చేశాడంటే ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఇవ్వకుండా వేరే మెడిసిన్ ఇచ్చేశాడు. మా వారి కూడా చూసుకోకుండా తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చినాక నేను చూస్తే ముందే అది వచ్చేసి కోల్డ్ సిరప్. అదేంటండి కోల్డ్ సిరప్ తీసుకొచ్చారు అంటే ఏమో నేను చూసుకోలేదు అన్నాడు.